సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 2 ముందస్తు బెయిల్ పిటిషన్లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్తో కలిపి వచ్చే మంగళవారం విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 2 ముందస్తు బెయిల్ పిటిషన్లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్తో కలిపి వచ్చే మంగళవారం విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఏపీ రాజకీయాల్లో మనం చూస్తున్నాం, ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వ నాయకుల మీద అసభ్యకర పోస్టులు కానీ ఇవన్నీ చేసినప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఆ విధంగానే ఆర్జీవీ మీద కూడా కేసులు నమోదయ్యాయి. మొన్న కూడా మనం చూసాం, విచారణకు రావాలంటే లేదు, నాకు 1 వీక్ టైం కావాలి, నాకు షూటింగ్ టైం ఉందంటూ కూడా అని చెప్పారు. ఇప్పుడు 2 బెయిల్ పిటిషన్లు కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది మంగళవారం వరకు. మరి ఏ విధంగా స్టెప్ ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఆశ, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు అని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆర్జీవీ గతంలో ఉన్న చంద్రబాబుని, అదేవిధంగా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాతో కానివ్వండి, అదేవిధంగా డైరెక్ట్ గా కానివ్వండి, ఆయన వ్యాఖ్యలు మనం గతంలో కూడా చూసాము. అయితే దీని మీద టీడీపీ నేతలు, అభిమానులు కొంతమంది ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక పక్కన ప్రకాశం జిల్లా మద్దుపాడులో కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా ఇదే విధంగా కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా, ఒంగోలు, విశాఖ పట్టణాల్లో ఇప్పటికే ఆర్జీవీ మీద కేసులు నమోదయ్యాయి. పూర్తిగా అక్కడ స్టేషన్ నుండి ఆర్జీవీని రమ్మని స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో, అంటే ప్రస్తుతం నేను షూటింగ్ లో ఉన్నాను, నేను షూటింగ్ కొంచెం బిజీగా ఉన్నాను, నేను రాలేను, నాకు కొంత టైం కావాలి అని కూడా ఆర్జీబీ అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో పక్కన ఇప్పటికే 2 బెయిల్ పిటిషన్, అంటే ముందస్తు బెయిల్ కి ఇప్పటికే హైకోర్టులో ఆయన అప్లై చేయడం జరిగింది. దానికి లాస్ట్ విచారణ కూడా జరిగింది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వచ్చే శనివారం రోజు విచారణ చేస్తాము, ఈ ఫైల్ తీసుకురండి అన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. పూర్తిగా వచ్చే శనివారం లోపల వరకు పొడిగించడంతో ఈ మధ్యలో పోలీస్ యంత్రాంగం మళ్ళీ ఆర్జీవీని ఎక్కడ ఉన్నారు ఎంక్వైరీ చేసి స్టేషన్ కి తీసుకొస్తారా, లేదంటే బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి బెయిల్ అంటే కోర్టు ద్వారా ఏదైనా అక్కడి నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఏదైనా మళ్ళీ ఈ ఫైల్ ని మూవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్జీవీకి సంబంధించిన లాయర్లు కూడా మండే మరో పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకి వస్తున్న సమాచారం. ఏదైనా గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, లేదంటే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం దీనికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలపై అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే గట్టిగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఆశ. రైట్ యాకూబ్.